Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజుల పరిపాలన పూర్తయింది. దానికి సంబంధించి కొత్తగూడెం పట్టణ ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తేనండి. మీ పేరేంటి బాబాయ్? నా పేరు టి మురళి. బాబాయ్, రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నది. ఎంప్లాయీస్కి మాత్రం ఫస్ట్ తారీఖే జీతాలు పడటం అర్చనీయంగా వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రభుత్వంలో లోగడ 11వ తారీఖు వరకు కూడా శాలరీస్ పడని సందర్భాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 1వ తారీఖు ఇవ్వటం వల్ల చాలా మందిలో హర్షం వ్యక్తం తెలియపరుస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో బాగానే ఉన్నది. లేడీస్ మాత్రం ఉచిత ప్రయాణం మాత్రం బాగానే ఉన్నది. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు కూగులో హరిసింగ్ అండి. ఇక్కడ విజయనగర్ కాలనీలో ఉంటాను. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కొంచెం మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ రావడం కారణం ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది. ఒక కేసీఆర్ రోడ్డు మీద వస్తే తెలంగాణ రాలేదు. ప్రతి ఒక్క పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి ఒక్క జాబ్ ఇస్తానని చెప్తేనే వచ్చింది. కానీ దానికి మొత్తం ఆగం చేసినట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిపోతే నిన్న ఈ రకంగా ఆయనకు ఇది చేసిరు. వాళ్ళు చేసినవి ఇప్పుడు మొత్తం కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఒక్కటి కూడా కావు. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే, ఒక్కటి పేదోళ్లకు రైతు బంధు అని ఒకటి ఇచ్చిండు, 2000, 4000, 5000. ఈ ముసలోళ్ళకు 1500 ఎంత ఉంటే 1000 రూపాయలు ఉంటే దాన్ని 2000 చేసిండు. దీనికి బాగా షో చేసిండు. ముందు వెనక మాత్రం కుంభకోణం బాగా చేసిండు. దానివల్ల ఇప్పుడు తీసిపోయి ఆ తల్లిని లోపడేసిరు. ఇప్పుడు వీడికి కూడా మొత్తం లోపడిపోయేటట్టు ఉంది పరిస్థితి చూస్తే. ఇప్పుడు వీళ్ళు కూడా కనుక తప్పు పని చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళని కాదు, వీళ్ళ దాంట్లో కూడా చాలా ఉన్నాయి వర్గాలు. ఈ వర్గాలు కనుక మంచిగా పని చేయకపోతే వీళ్ళకి కూడా రేపు అదే గతి వస్తుంది గ్యారెంటీగా. ఇది మాత్రం వాస్తవం అన్నట్టు. ఇది ప్రతి ఒక్కళ్ళు కష్టపడితేనే ఇది దేశం. కానీ ఇది నాదే అన్నట్టుగా ఏకదాటిగా నడిపిస్తేనే ఈ రకంగా అయిపోయింది ఇవాళ. అదేనండి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇప్పుడు అసెంబ్లీ నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు నిలబెట్టి అసలు చేసేటట్టుగా కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టి వాళ్ళు సాధించేటట్టుగా పోరాడాలి. కానీ అసెంబ్లీ ముఖం కూడా చూడకుండా వచ్చి ఇంట్లో కూకొని సాధిస్తా, నేను ఏం సాధిస్తాడు ఇంట్లో ఉండి. సార్ నమస్తే సార్. మీ పేరేంటి? నమస్తే, నేను రామ్మోహన్. సార్, ఈ రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ నుంచో దూకుడుగా పోతున్నాడు. గడియల పాలన అంతం చేస్తానన్నాడు, అంతవరకు బాగానే ఉంది. తర్వాత 1 by 1 చేసుకొస్తున్నాడు కదా, ఈ గ్యాస్ అని, కళ్యాణ లక్ష్మి అని. అలాగే అంతే బాగానే ఉంది. కానీ గతంలో కేసీఆర్ వాడిన భాష ఈయన వాడకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు, వాటిపై మీ అభిప్రాయం సార్? జాగ్రత్తగానే చేసుకొస్తున్నాడు. రేపు ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ కంటిన్యూ అయితే ప్రజలు హర్షిస్తారు. ఈ లేడీస్కి అయ్యే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయ్యే సాల్వ్ చేస్తున్నాడు కదా. మధ్యలో మీటింగ్లు పెట్టడం, ప్రజలను డైరెక్ట్ కలవటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. దూకుడుగానే పోతున్నాడు. ఈ పక్కన ఆంధ్ర వెళ్ళాడు, అక్కడ ఉన్న సొంతాన్నేమో ఆ శర్మలని పట్టించుకోవట్లేదు. నేనున్నామ్మా నీకు అన్నగాని అన్నాడు. ఒక మినిస్టర్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత విశాఖకు ఆంధ్రలో హక్కు అన్నదాన్ని వాళ్ళు వదిలేసుకున్నారు. కానీ ఈయన ఎవడు అడ్డు వస్తాడో నేను చూస్తానండి. దాన్ని నారాయణ అప్రిషియేట్ చేయడు. రేపల్లో రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడంటే అది అవ్వదు ప్రైవేట్ ఫరం అని. చాలా హ్యాపీ. నమస్తే అన్న. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే, విలేజ్లో అయితే చాలామంది హ్యాపీనే ఉన్నారు. అంటే కరెంటు ఫ్రీ చేసిండు కదా, ఆల్మోస్ట్ 200 యూనిట్స్ వరకు. మళ్ళీ అదే గ్యాస్ బండ 500. మళ్ళీ ఇంకోటి బట్ బస్సులలో కొన్ని ఫ్రీ బస్సులు ఇస్తున్నారు కదా. జనాలు అయితే ఐ డోంట్ నో లైక్ హ్యాపీగా ఉన్నారో లేదో, బట్ ఎవరికైతే సీట్లు అయితే దొరకట్లేదు. అదొక కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. బట్ విలేజ్లో అయితే హ్యాపీగా ఉన్నారు. ఇంకా రైతు రుణమాఫీ చేయలే కదా, 2 lakhs చేస్తా అన్నాడు కదా, అదైతే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కన్నా రైతులకి 2 lakhs రుణమాఫీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది చేస్తే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ రైతు బంధు కూడా 15,000 చేస్తా అన్నాడు, కానీ 15 or 16 అన్నాడు కదా, కానీ అది ఇంకా ఓన్లీ 10,000 వేస్తాడు అని చాలామంది ఇంకా రాలేదని అంటున్నారు. మేబీ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటున్నాను. అంటే ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జనాలకి?
అసలు జనాలకు కావాల్సింది ఈ ఫ్రీ బీస్ కాదు కదా, ఏది కరెంటు బిల్లు, ఈ బస్సులు ఫ్రీ ఎవరికి కావాలి ఇవన్నీ, అవన్నీ అసలు ఎవరికి అవసరం లేదు. అది కావాల్సింది ఏంది, విద్య, హాస్పిటల్స్. విద్య సరిగా ఉందంటే ఆబ్వియస్లీ వాడు మంచి చదువుకొని గ్రో అవుతాడు. హాస్పిటల్స్ కూడా సరిగా ఉండాలి, అంటే ఒక ధైర్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే సిచ్యువేషన్ లేదు మనకి. చాలామంది ఎవ్రీ ఇయర్ ఓన్లీ హాస్పిటల్ బిల్స్ కట్టలేకనే పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే కొంచెం నార్మల్ స్టాండర్డ్ మెయింటైన్ చేసేటోడు కూడా ఏదో ఒక ప్రాబ్లం, రోగం వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి మొత్తం ఆస్తులను నమ్ముకొని అసలు దారుణం అయిపోతున్నారు. విద్య ఉద్యోగం బాగా చేస్తే చాలు. విద్య ఉంటే ఆబ్వియస్లీ వాడు గ్రో అవుతాడు. ఇవన్నీ కరెంటు బిల్లులు, ఇంకా ఈ గ్యాస్ బండలు, ఇవన్నీ ఏమో మరి తాత్కాలికంగా ఓకే, కానీ బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము అదేం పెద్ద మొత్తం జనాలలో మస్తు ఇంప్రూవ్మెంట్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జనాలకి మినిమం వర్క్ అయితే దొరుకుతుంది కదా, 500,000 రూపీస్ సంపాదిస్తున్నారు ఎవరైనా సరే. సో వాళ్ళు ఎట్లయినా చేయగలుగుతారు. వాళ్ళకి కావాల్సింది స్టడీ అండ్ హాస్పిటల్ ఇన్ మై ఒపీనియన్. అది ఇప్పుడు గత ఏదైతే కేటీఆర్ ఉన్నాడో మీకు ఐటీకి సంబంధించి, ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పార్టీలో ఐటీ మినిస్టర్, మీ ఇద్దరిట్లో ఏమైనా తేడా కనిపిస్తుందా ఈ 100 రోజులలో? అంటే ఈ 100 రోజులలో చెప్పలేము, ఎందుకంటే ఇంత తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకన్నా బెటర్గా చేసినా ఇంకేం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా దావోస్కి అట్లా వెళ్ళారు కదా రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ ఐటీ మినిస్టర్. బట్ యా, దే ఆర్ ఆల్సో బ్రింగింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ హోప్ దే విల్ ఆల్సో డూ గుడ్ వర్క్. బట్ యా, ఇంకైతే కాంట్ కంపేర్ లైక్ వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేయలేము. ఇంకా యూ హ్యావ్ టు గివ్ సమ్ మోర్ టైమ్ ఫర్ దెమ్. యా, బట్ ఐటీ నాకు తెలిసి అయితే కేటీఆర్ లాస్ట్ 10 ఇయర్స్లో 9.5 ఇయర్స్లో అయితే బాగానే చేశాడు. అంటే చాలా బాగా చేశాడు. అండ్ వీఆర్ ఏబుల్ టు కంపేర్ విత్ బెంగళూరు అండ్ చెన్నై ఆర్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. సో హైదరాబాద్ ఈజ్ నౌ లైక్ బెస్ట్ ప్లేస్ టు లివ్. అట్లా ఉంది సిచ్యువేషన్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.